హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో బ్లాక్ లోటస్ క్లబ్ లో అలెక్స్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన సైఫర్ ని కలుసుకున్నట్లు, వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఒక డేటాని దొంగలించడానికి వాళ్ళు ప్లాన్ వేసినట్లు, అలా వాళ్ళు దొంగలిస్తుండగా ఫ్యాంటమ్ అనే ఎంపైర్ యొక్క అసాసిన్ వాళ్ళని అడ్డుకున్నట్లు, అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ నాన్న యొక్క వీడియో అలాగే దాని యొక్క లొకేషన్ కనిపెట్టినట్లు, వాళ్ళ నాన్నను విడిపించడానికి వాళ్ళు బయలుదేరుతున్నట్లు చూసాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. జైరోస్ అండర్పోర్ట్ యొక్క అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ నియాన్ లైట్ల వెలుగు కూడా తక్కువగానే ఉంటుంది. మురికి కాలువలు, పాత మెటల్ స్క్రాప్ కుప్పలు, కొండల్లా పేరుకుపోయిన ప్రదేశం అది. గాలిలో తుప్పు, ఆయిల్ మరియు సల్ఫర్ వాసన ఘాటుగా తగులుతోంది. సైఫర్ అలెక్స్ మరియు లిసైరాలను ఒక పాత గోడన్ వైపు తీసుకెళ్లాడు. ఆ గోడన్ తలుపులు భారీగా తుప్పు పట్టి ఉన్నాయి. సైఫర్ ఒక చిన్న రిమోట్ తీసి నొక్కగానే ఆ తలుపులు భయంకరమైన శబ్దంతో నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఇదిగో నా దావకాన కాదిది, నా గ్యారేజ్ అని సైఫర్ నవ్వుతూ అన్నాడు. అలెక్స్ లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ లైట్లు ఒక్కొక్కటిగా వెలిగాయి. గది మధ్యలో ఒక భారీ స్పేస్ షిప్ నిలబడి ఉంది. కానీ అది చూడడానికి ఒక అద్భుతమైన వాహనంలా లేదు. అది రకరకాల ఇతర షిప్పుల పార్టులతో అతికించిన ఒక మెటల్ ఫ్రాంకెన్స్టైన్ లా ఉంది. ఒక రెక్క ఒక రంగులో ఉంటే ఇంకో రెక్క మరో రంగులో ఉంది. ఇంజన్ భాగం బయటకు కనిపిస్తుంది. వైర్లు వేలాడుతూ ఉన్నాయి. అలెక్స్ మొహం ముడుచుకున్నాడు. సైఫర్, మనం దీని మీద వెళ్తున్నామా? ఇది గాలిలోకి లేవడమే గొప్పలా ఉంది. ఇంకా అంతరిక్షంలో ఎంపైర్ షిప్ తో ఫైట్ చేయడం అంటే. అప్పుడు సైఫర్ గర్వంగా ఆ షిప్ మీద చేయి వేసి నిమిరాడు. దీని రూపు చూసి మోసపోకు అలెక్స్. దీని పేరు ది రస్ట్ బకెట్. కానీ దీని ఇంజన్ మామూలుది కాదు. ఇది ఒక వైడ్ డ్రైవ్. ఎంపైర్ వాడే ఇంజన్ల కంటే 10 రెట్లు వేగంగా వెళ్తుంది. పైకి తక్కువలా కనిపించాలని నేనే అలా డిజైన్ చేశాను. ఎవడు దీన్ని చూసి అనుమానపడడు. లిసైరా షిప్ ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్ళింది. ఇది కదిలితే చాలు, మనం అందం అక్కర్లేదు, వేగం కావాలి. అప్పుడు ముగ్గురు షిప్ లోపలికి ఎక్కారు. లోపల మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కాక్పిట్ అత్యాధునికంగా ఉంది. వందల కొద్ది బటన్స్, హోలోగ్రామ్ స్క్రీన్స్, కంఫర్టబుల్ సీట్స్. సైఫర్ పైలట్ సీట్ లో కూర్చొని తన చేతి వేళ్లను కీబోర్డ్ మీద నాట్యం చేయించాడు. సిస్టమ్స్ ఆన్, ఇంజన్ కోర్ యాక్టివేట్. ఒక గంభీరమైన హంపింగ్ శబ్దం మొదలైంది. షిప్ మొత్తం కంపించింది. హోల్డ్ ఆన్, సైఫర్ అరిచాడు. గోడన్ పైకప్పు తెరుచుకుంది. రస్ట్ బకెట్ ఒక్కసారిగా గాల్లోకి లేచి జైరోస్ సిటీని చీల్చుకుంటూ పైకి దూసుకెళ్లింది. షిప్ జైరోస్ సిటీ యొక్క మురికి పొరలను దాటి ఆ గ్రహం యొక్క వాతావరణంలోకి ప్రవేశించింది. బయట కిటికీలో నుంచి చూస్తే ఆకాశం బూడిద రంగు నుంచి నలుపు రంగులోకి మారుతూ ఉంది. మేఘాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అదే సమయంలో ఎంపైర్ రేడార్లలో ఒక చిన్న బ్లీప్ కనిపించింది. అన్ఐడెంటిఫైడ్ షిప్ డిటెక్టెడ్, సెక్టార్ 4 నుంచి పారిపోతుంది అని ఒక ఎంపైర్ కంట్రోలర్ అరిచాడు. వెంటనే 2 ఇంటర్సెప్టర్ షిప్స్ వాటి వెనక పడ్డాయి. సైఫర్, మన వెనుక కంపెనీ ఉంది. లిసైరా రాడర్ స్క్రీన్ చూసి అరిచింది. సైఫర్ నవ్వాడు. వారిని రానివ్వండి, నా బేబీ పవర్ చూపిస్తాను. అతను ఒక లివర్ ని లాగాడు. రస్ట్ బకెట్ వెనక ఉన్న ఇంజన్ల నుంచి నీలిరంగు మంటలు కక్కాయి. షిప్ వేగం ఒక్కసారిగా పెరిగింది. వెనుక ఉన్న ఇంటర్సెప్టార్లు లేజర్స్ ఫైర్ చేశారు. లేజర్ బీమ్స్ షిప్ పక్క నుంచి వెళ్ళాయి. షిప్ కొంచెం కుదుపులకు లోనైంది. అలెక్స్, ఆ గన్ టరెట్ లోకి వెళ్ళు, సైఫర్ ఆదేశించాడు. ఏంటి, నేనా? అవును, కింద ఉన్న నిచ్చెన దిగి వెళ్ళు. అక్కడ ఒక సీట్ ఉంటుంది. స్క్రీన్ మీద ఏం కనిపిస్తే దాన్ని కాల్ చేయి. అలెక్స్ వణికిపోతూ కిందికి వెళ్ళాడు. గన్ టరెట్ లో కూర్చున్నాడు. అతని చుట్టూ గ్లాస్ డోమ్ ఉంది. బయట అంతరిక్షం స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక 2 ఎంపైర్ షిప్స్ వస్తూ ఉన్నాయి. టార్గెట్ లాక్ చేయి అలెక్స్. లిసైరా గొంతు ఇయర్ పీస్ లో వినిపించింది. అలెక్స్ గ్రిప్ పట్టుకున్నాడు. అతను చేతులు చెమటలతో తడిచిపోయాయి. ఓకే, జస్ట్ వీడియో గేమ్ లాగానే కనుక్కో. అతను ట్రిగ్గర్ నొక్కాడు. రస్ట్ బకెట్ కింద ఉన్న ప్లాస్మా గన్స్ ఫైర్ అయ్యాయి. కానీ గురి తప్పింది. నువ్వు ఆకాశాన్ని కాలుస్తున్నావు, షిప్స్ ని కాల్చు, సైఫర్ అరిచాడు. అలెక్స్ లోతైన శ్వాస తీసుకున్నాడు. తన లాకెట్ ని తాకాడు. మనసుని కుదుటపరుచుకున్నాడు. ఫోకస్. ఒక ఇంటర్సెప్టర్ షిప్ దగ్గరకు రాగానే కరెక్ట్ గా దాని ఇంజన్ మీద గురిపెట్టి ఫైర్ చేశాడు. ఆ షిప్ ముక్కలైపోయింది. పేలుడు వెలుగు అలెక్స్ మొహం మీద పడింది.
ఎస్, ఒకటి పోయింది. అలెక్స్ ఆనందంతో అరిచాడు. రెండో షిప్ భయపడి వెనక్కి తగ్గింది. మంచి గురి కిడ్, సైఫర్ మెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం హైపర్ స్పేస్ లోకి వెళ్తున్నాం. సైఫర్ ఒక పెద్ద బటన్ నొక్కాడు. కిటికీలో ఉన్న నక్షత్రాలు పొడవాటి గీతల్లా సాగిపోయాయి. షిప్ కాంతి వేగాన్ని పెంచి మాయమైపోయింది. హైపర్ స్పేస్ లో ప్రయాణం ప్రశాంతంగా ఉంది. బయట అంతా రంగుల సొరంగంలా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం అలెక్స్ మనసులో యుద్ధం జరుగుతోంది. అలెక్స్ షిప్ యొక్క మెయిన్ హాల్లో కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఉన్న నాన్న వీడియో ఉన్న టాబ్లెట్ ఉంది. ఆ వీడియోని 100సారి చూస్తూ ఉన్నాడు. నన్ను వెతకడానికి రావద్దు, లోకాన్ని కాపాడు. ఆ మాటలు అతని గుండెను పిండేస్తూ ఉన్నాయి. లిసైరా అతని దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో 2 ప్రాక్టీస్ కత్తులు ఉన్నాయి. లే అలెక్స్, ఆమె గంభీరంగా అంది. ఇప్పుడు కాదు లిసైరా, నాకు మూడు లేదు. అలెక్స్ మొహం తిప్పుకున్నాడు. యుద్ధంలో నీ శత్రువు నీ మూడు కోసం వెయిట్ చేయడు. లిసైరా ఆ కత్తిని అతని వైపు విసిరింది. అలెక్స్ దాన్ని పట్టుకున్నాడు. నీ నాన్నని కాపాడాలంటే నువ్వు ఏడవడం ఆపి పోరాడడం నేర్చుకోవాలి. ఆ లాకెట్ నీకు శక్తినిస్తుంది, కానీ స్కిల్స్ ని ఇవ్వదు. స్కిల్స్ నువ్వే సంపాదించుకోవాలి. అలెక్స్ కోపంతో లేచాడు. నాకు స్కిల్స్ లేదని నీకు తెలుసు కదా. నేను ఒక స్టూడెంట్ ని, సైనికుడిని కాదు. అయితే సైనికుడివి అవ్వు. లిసైరా అతని మీద దాడి చేసింది. ఆమె వేగం చాలా ఎక్కువ. అలెక్స్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె దెబ్బలు అతని భుజాలకు కాళ్లకు తగులుతూనే ఉన్నాయి. అతను కింద పడ్డాడు. మళ్ళీ లేచాడు. మళ్ళీ పడ్డాడు. నువ్వు భయపడుతున్నావు, లిసైరా అంది. ఆమె కత్తి అతని గొంతు దగ్గర పెట్టి, నీ చావు గురించి కాదు, నువ్వు ఓడిపోతావని భయపడుతున్నావు. నీ నాన్నని నిరాశపరుస్తావని భయపడుతున్నావు. అలెక్స్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అవును, భయమేస్తుంది. ఆ జార్ఖాన్, ఆ ఎంపైర్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. నేనేమో చిన్నవాడిని. నా వల్ల అవుతుందా? లిసైరా తన కత్తిని దించి చెయ్యి అందించింది. మా అక్కని తీసుకెళ్లినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. నేను చిన్నదానిని, వాళ్ళు పెద్దవాళ్ళు అని. కానీ అలెక్స్, చీకటి ఎంత పెద్దదైనా సరే చిన్న నిప్పు రవ్వ చాలు దాన్ని కాల్చడానికి. నువ్వు ఆ నిపురవ్వవి. ఆమె మాటలు అలెక్స్ లోని ధైర్యాన్ని తట్టిలేపాయి. అతను ఆమె చెయ్యి పట్టుకొని లేచాడు. మళ్ళీ ట్రై చేద్దాం అన్నాడు. ఈసారి అతని కళ్ళలో భయం లేదు, దీక్ష ఉంది. అక్కడ కాక్పిట్ లో సైఫర్ లాకెట్ గురించి డేటాని ఎనలైజ్ చేస్తూ ఉన్నాడు. విచిత్రం, అతను తనలో తాను గొనుక్కుంటున్నాడు. ఈ లాకెట్ కేవలం ఎనర్జీ సోర్స్ కాదు, ఇది ఒక కీ. ఇది ఎంపైర్ టెక్నాలజీని కూడా కంట్రోల్ చేయగలదు. దీన్ని డిజైన్ చేసింది కేవలం పోర్టల్స్ కోసమే కాదు, జార్ఖాన్ ని ఆపడానికి ఒక బ్యాక్ డోర్ లాంటి వారికి ఆపడానికి కూడా పెట్టారు. 2 రోజులు ప్రయాణం తర్వాత మనం వచ్చేశాం. సైఫర్ గొంతు కాస్త వణిగింది. అలెక్స్, లిసైరా కాక్పిట్ లోకి వచ్చారు. ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి వాళ్ళ ఒళ్ళు గుగురు పొడిచింది. అదొక గ్రహం కాదు, అదొక ఇనుప కోట. గ్రహం మొత్తం నల్లటి లోహంతో కప్పబడి ఉంది. దాని చుట్టూ 3 పెద్ద రింగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ రింగుల నిండా వేల కొద్ది యుద్ధ నౌకలు నిలబడి ఉన్నాయి. గ్రహం ఉపరితలం మీద నుంచి ఎర్రటి కాంతి పగుళ్లలాగా కనిపిస్తూ ఉంది. అది లావా కాదు, స్వచ్ఛమైన ఎనర్జీ. అన్నిటికంటే భయంకరమైనది, ఆ గ్రహం పైన తేలుతున్న ఒక భారీ నిర్మాణం. అది ఒక కన్ను ఆకారంలో ఉంది. అది ది ఐ ఆఫ్ జార్ఖాన్, సైఫర్ చెప్పాడు. అది మొత్తం సెక్టార్ ని స్కాన్ చేస్తూనే ఉంటుంది. చీమా చిటుక్కుమన్నా దానికి తెలిసిపోతుంది. మరి మనం లోపలికి ఎలా వెళ్తాం? అలెక్స్ అడిగాడు. మనం కనిపించగానే వాళ్ళు మనల్ని కాల్చేస్తారు కదా. సైఫర్ ఒక వింత నవ్వు నవ్వాడు. నేను చెప్పాను కదా ఇది రస్ట్ బకెట్ అని. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దీని హాల్ మీద ఉన్న పెయింట్ లో వైట్ డాష్ కలిపాను. అది రాడార్ కి కనిపించదు. మనం అదృశ్యంగా వెళ్ళలేం, కానీ ఒక ఆస్ట్రాయిడ్ లాగా కనిపిస్తాం. అంటే చెత్తలాగానా? లిసైరా మొహం చిట్లించుకుంది. కరెక్ట్, ఎంపైర్ వాళ్ళు చెత్తని పట్టించుకోరు. షిప్ నెమ్మదిగా ఆ గ్రహం వైపు కదిలింది. చుట్టూ ఎగిరే పెట్రోలింగ్ షిప్స్ పక్క నుంచే వెళ్తూ ఉన్నాయి. అలెక్స్ ఊపిరి బిగబట్టి కూర్చుని ఉన్నాడు. ఒక పెట్రోల్ షిప్ వాళ్ళ వైపు లైట్ వేసింది. స్కానింగ్, ఆబ్జెక్ట్ టైప్, స్పేస్ డెబ్రిస్, ఇగ్నోరింగ్. అమ్మయ్య, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రహం వాతావరణంలోకి వచ్చాక కింది ఉన్న నగరం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఇల్లు లేవు, కేవలం ఫ్యాక్టరీలు, బ్యారెక్స్ మరియు ఆకాశాన్ని తాకే టవర్లు. మధ్యలో అన్నింటికంటే ఎత్తైనది నల్లటి గాజుతో కట్టిన భవనం, అబ్సిడియస్ టవర్. అక్కడే జార్ఖాన్ సింహాసనం ఉంది. అక్కడే అర్యన్ బంధించబడి ఉన్నాడు. మనం మెయిన్ గేట్ నుంచి వెళ్ళలేం, సైఫర్ చెప్పాడు. ఆ టవర్ కింద ఒక పాత వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఉంది. అక్కడి నుంచి ఫ్యాక్టరీ వ్యర్థాలను బయటకు పంపిస్తారు. ఆ టన్నెల్ ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చు. షిప్ ని ఒక పాడుబడిన ఇండస్ట్రియల్ జోన్ లో ల్యాండ్ చేశారు. అందరూ ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. అలెక్స్ లాకెట్ ని చెక్ చేసుకున్నాడు. లిసైరా తన కత్తులను పదును పెట్టుకుంది. సైఫర్ తన హ్యాకింగ్ టూల్స్ తీసుకున్నాడు. వాళ్ళు ఆ వేస్ట్ టన్నెల్ దగ్గరకు వచ్చారు. అక్కడ వాసన భరించలేనంతగా ఉంది. ఆకుపచ్చని రసాయనాలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఛీ, మనం దీని నుంచి వెళ్ళాలా? అలెక్స్ ముక్కు మూసుకున్నాడు. రాకుమారుడిలాగా ఫీల్ అవ్వకు, పద. లిసైరా ముందుకు దూకి
దూకింది. వాళ్ళు ఆ టన్నెల్ గుండా పాకుతూ నడుస్తూ లోపలికి వెళ్లారు. గొట్టాలు, స్టీమ్స్, చీకటి, ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. కానీ అవి మామూలు ఎలుకలు కాదు, మెటల్ పళ్ళు ఉన్న రోబోటిక్ ఎలుకలు. దాదాపు గంట ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక వెంటిలేషన్ గ్రిల్ దగ్గరకు వచ్చారు. సైఫర్ దాన్ని స్కాన్ చేశాడు. ఇది నేరుగా టవర్ యొక్క బేస్మెంట్ కి దారి తీస్తుంది. అక్కడే జైలు సెల్ కూడా ఉన్నాయి. అలెక్స్ ఆ గ్రిల్ లోంచి కిందికి చూశాడు. కింద వందల మంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కాళ్లకు గొలుసులు ఉన్నాయి. వాళ్ళు ఏదో పెద్ద యంత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ యంత్రం మధ్యలో ఒక ఖాళీ స్లాట్ ఉంది. అది ఖచ్చితంగా చంద్రలాకెట్ పట్టేంత సైజులో ఉంది. అదే నెక్సస్ పోర్ట్. సైఫర్ గుసగుసలాడాడు. జార్ఖాన్ దాన్ని దాదాపు పూర్తి చేశాడు. దానికి పవర్ ఇవ్వడానికి నీ లాకెట్ ఒక్కటే తక్కువ. అలెక్స్ గుండె మంటగా అనిపించింది. అతని కళ్ళు ఆ ఖైదీల మధ్య వెతికాయి. అక్కడ ఒక మూలన ఒక వ్యక్తిని ఇద్దరు గార్డ్స్ కొడుతూ ఉన్నారు. అతను కింద పడిపోయాడు, కానీ మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతని జుట్టు తెల్లబడింది, బట్టలు చిరిగిపోయాయి. కానీ ఆ ముఖం అలెక్స్ కి గుర్తుంది. అది అరియన్. అలెక్స్ కి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేను వాళ్ళని చంపేస్తాను అని గ్రిల్ ని తన్నబోయాడు. లిసైరా అతన్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగింది. ఆగు అలెక్స్, ఇప్పుడు అరిస్తే అందరం చస్తాం. నీ నాన్నని కూడా చంపేస్తావు. మనం ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. అలెక్స్ కళ్ళలో నిప్పులు రాలుతూ ఉన్నాయి, కానీ అతను తమయించుకున్నాడు. సరే, ప్లాన్ ఏంటి? సైఫర్ తన మ్యాప్ ఓపెన్ చేశాడు. మనం ఇప్పుడు సెక్టార్ 7 లో ఉన్నాం. అరియన్ సెక్టార్ 9 లో ఉన్నాడు. మధ్యలో హై సెక్యూరిటీ ఉంది. కానీ నాకు ఒక ఐడియా ఉంది. మనం జైలులో కలవరం సృష్టిద్దాం. ఖైదీలందరినీ విడుదల చేస్తే గార్డ్స్ వాళ్ళతో బిజీ అవుతారు. ఆ గ్యాప్ లో మనం అరియన్ ని తీసుకొని నెక్సస్ ఫోర్స్ ని బ్లాస్ట్ చేసి పారిపోదాం. అది చాలా రిస్క్, లిసైరా అంది. జీవితమే ఒక రిస్క్, అలెక్స్ అన్నాడు. అతను లాకెట్ ని గట్టిగా పట్టుకొని లెట్స్ డూ ఇట్ అన్నాడు. వాళ్ళు ప్లాన్ వేస్తుండగా ఇటువైపు టవర్ పైన సింహాసనం గదిలో జార్ఖాన్ తన కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు. అతని వెనుక ఫ్యాంటమ్ మోకాల మీద కూర్చొని ఉన్నాడు. వాళ్ళు వచ్చారు ప్రభు, ఫ్యాంటమ్ చెప్పాడు. ఆ వేస్ట్ టన్నెల్లో నా సెన్సార్స్ వాళ్ళని పసిగట్టాయి. జార్ఖాన్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతను ముఖం సగం మెటల్ మాస్క్ తో కప్పబడి ఉంది. మిగిలిన సగం ముఖం మీద క్రూరమైన నవ్వు. రాణి, ఆ ఎలుకల్ని రాణి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు రహస్యంగా వస్తున్నారని, కానీ వాళ్ళు నేరుగా నా ఉచ్చులోకే వస్తున్నారు. అరియన్ ని చూడనివ్వండి. ఆ తండ్రి కొడుకుల కలయిక చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాతే నేను ఆ కుర్రాడి గుండెల్లో నుంచి లాకెట్ ని పీక్కుంటాను. జార్ఖాన్ ఒక గ్లాస్ వైన్ తాకుతూ నెక్సస్ ఫోర్స్ బ్లూ ప్రింట్ వైపు చూశాడు. రేపు ఉదయం విశ్వం మొత్తం నా కాళ్ళ దగ్గర ఓకరిల్లుతుంది అని మాట్లాడుతూ వైన్ తాగుతూ ఉన్నాడు. ఇంతటితో ఎపిసోడ్ 10 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.